వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలు అని అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకు ఏం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే, 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశానంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట. అదేమండి నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను.
8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానంటే పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి, అక్కడ మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మరలా మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు, కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతోటి వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవడంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిటిలోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నారు. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. పొన్నూరు దగ్గర పేపరు, నాకు 2 ఆడపిల్లలు పుట్టారు, మగ పిల్లడు పుట్టడు అనుకున్నాను. ఈ సహాయి గారు వాక్యం చూశాను, ప్రార్థన చేయించుకున్న 6 నెలలు వచ్చాను, మగ పిల్లడు పుట్టాడు. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నాకు ఒక అమ్మాయి
అయితే మా అమ్మాయికి పెళ్లి చేసాం, 2 అమ్మాయిలు పుట్టారు. అయితే మేము ఇసాకాయ గారు వాక్యాన్ని విని మేము అయ్యా మరి మా బిడ్డకి 2 ఆడపిల్లల్ని ఇచ్చారు, మరి మాకు పిల్లగాడు కావాలయ్యా అని మేము ప్రార్థన చేసుకొని ఇసాకాయ గారి దగ్గరకు వచ్చినాం. టీవీకి స్పాన్సర్ చేస్తాం అయ్యా మా అమ్మాయికి కానీ అబ్బాయి పుడితే అనుకున్నాం. మరి మా 2 కుమార్తెల తర్వాత మా అమ్మాయికి బాబు పుట్టాడు. ఇసాకాయ గారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భర్త పేరు సుంకన్న. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 8 సంవత్సరాలు అయింది, కానీ వారు పిల్లలు లేరు. వారు గర్భఫలం కోసం ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి తన గర్భాన్ని తెరిచారు. కానీ తను 2వ నెల గర్భవతిగా ఉండగా తన భర్త చనిపోయారని, ఆ తర్వాత తను మగబిడ్డ కావాలి, ఆ బిడ్డ కూడా తన భర్త రూపంలో ఉండాలని ప్రార్థన చేసుకునేది. అలానే దైవజనులతో కూడా చెప్పినప్పుడు నీకు మగబిడ్డే పుడతాడని దైవజనులు ప్రార్థన చేశారు. చేసిన విధంగా దేవుడు తను కోరుకున్న విధంగా తన భర్త రూపంలోనే మగబిడ్డ పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 8 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడిని ఇచ్చారని వారు చెప్తున్నారు. కుమారుడి పేరు సుశాంత్. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది గోస్పాడు గ్రామం, నంద్యాల జిల్లా. మాకు పెళ్ళై 15 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్ తిరిగాం, కానీ ఎక్కడా మాకు పిల్లలు కలగలేదు. కానీ ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని పండిపించుకొని తిన్న తర్వాత చక్కని పాప పుట్టింది. సాక్ష్యం ఇచ్చామని చెప్పుకున్నాము. ఈ దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా ఆయన తరపున 3 అన్నదమ్ములు. అయితే ఫస్ట్ ఇద్దరికి కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. నేను 3వ దాన్ని. ఫస్ట్ గర్భం వచ్చినప్పుడు నేను పాపే పుట్టింది. రెండోసారి మళ్ళీ గర్భం వచ్చింది.
అయితే అందరు అన్నారు ఈసారి కూడా ఆడపిల్లే పుట్టిద్ది, మీ ఇంట్లో మీ అందరికీ ఆడపిల్లలే పుడుతున్నారు అని చెప్పేసి అన్నారు. రెండో కోడలు నేను సొంత అక్క చెల్లెలు సొంత అన్నదమ్ముల్ని చేసుకున్నాము. మీ అమ్మకి 2 ఆడపిల్లలే, మీకు కూడా మళ్ళీ ఆడపిల్లలే పుడతారని చెప్పి అందరు అలాగే మాట్లాడేవాళ్ళు. నేను 3వ నెలలో ఉన్నప్పుడు నేను ఇసాకయ్య దగ్గరికి వచ్చాను. నన్ను ఇలా అంటున్నారు, ఈసారన్నా నాకు మగబిడ్డ కావాలి అని చెప్పి అడిగాను. మళ్ళీ 5వ నెలలో ఉన్నప్పుడు వచ్చాను. ఆ రోజు ఇసాకయ్య గారు దగ్గరికి తీసుకొని ఏంటమ్మా అంత బాధగా ఉన్నావు అని అంటే చెప్పాను, అయ్యగారు ఇట్లా 3 అన్నదమ్ముళ్ళు అయితే అందరూ ఆడపిల్లలే పుట్టారు అయ్యగారు, ఇదే నాకు లాస్ట్, ఇంకా నాకు అబ్బాయి కావాలని చెప్పాను. పోయి ఈసారి నువ్వు అబ్బాయిని ఎత్తుకొని వస్తావు అని చెప్పారు. నాకు దేవుడు చక్కటి మగబిడ్డని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాకు మ్యారేజ్ 2017లో మ్యారేజ్ అయ్యిందండి. అప్పుడు వెంటనే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి 3rd మంత్లో అబార్ట్ అయిందండి. 2017 నుంచి మేము పిల్లల గురించి ట్రై చేస్తున్నామండి. కానీ ఎన్ని ఇయర్స్గా ట్రై చేసినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అన్నీ నార్మల్, రిపోర్ట్స్, స్కానింగ్స్ నార్మల్ అని చెప్తున్నారు. అలాగే డాక్టర్స్ని కూడా వెళ్తున్నాము. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే 7 ఇయర్స్ అవుతుంది కదమ్మా, IVF కానీ IUI కానీ చేద్దాము అని అన్నారు. నేను ఆ మెడికేషన్ స్లిప్ నా ముందు పెట్టుకొని నేను ఎంతగానో ప్రేయర్ చేశాను. యేసయ్య గర్భఫలము ఇచ్చేవాడు నీవు, నేను అవన్నీ నాకు వద్దు, నేను చేయించుకోను, నువ్వే నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, నేను మిమ్మల్ని నమ్మి ఉన్నాను కదా అని ఎంతగానో బాధపడేవారం. అయితే ఇసాక్ పాస్టర్ గారు అని అత్తయ్య తెలిసిన వాళ్ళకి చెప్తే అత్తయ్య మమ్మల్ని సంఘానికి నడిపించారు. ఒక 7 మంత్స్ మేము కంటిన్యూస్గా వచ్చామండి. ఆ December 5th పాస్టర్ అంకుల్ ఏం చెప్పారంటే, మీరు అనుకున్న దానికంటే శ్రేష్టమైన ఫలాన్ని పొందుకుంటారు అని పాస్టర్ గారు చెప్పారండి. ఆ వీకే మేము పాస్టర్ అంకుల్తో కూడా ప్రేయర్ చేయించుకోవడానికి వస్తే ఫలం ఇచ్చి నువ్వు బేబీతో తిరిగి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తావని పాస్టర్ గారు చెప్పారండి. అటు రీతిగానే నేను నా బహుమానాన్ని మీ ప్రేయర్ చేయించడానికి తీసుకొచ్చామండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వీరు రేగడగూడూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వరకు తనకు గర్భఫలం లేదు. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం పెడుతుంటే వారు అక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకున్నారు. వచ్చిన మొదటి నెలలోనే తను గర్భం ధరించింది. ధరించిన తర్వాత దేవుడు తనకి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు.
వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకు మళ్ళీ గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే ఆ బిడ్డ కూడా ఆడుకుంటూ ఉండగా మంచం మీద నుండి పడిపోయి అక్కడ చంకలో రక్తం గూడు కట్టినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. కానీ వారైతే ఇక్కడ మందిరానికి తీసుకొచ్చి దైవజనులతో ఆ పాపకి ప్రార్థన చేయించి అభిషేకం చేయించిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఈ బిడ్డ విషయంలో దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవుని నామకే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మేము సంగంజారులమూడి గ్రామం నుంచి వచ్చాము. అయితే మాకు 2 ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లోడు లేదని చాలా బాధగా ఉంది. అట్లాంటి టైంలో మా చిన్నమ్మ ఇసాకాయ గారి ప్రార్థనకి తుమ్లూరు నుంచి వస్తున్నారు వాళ్ళు. మా చిన్నమ్మ ఒకసారి ఇసాకాయ గారి ప్రార్థనకు రాయా, ఏది అడిగితే అది ఇస్తున్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, నువ్వు మగబిడ్డని నువ్వు అడిగితే కార్యం దేవుడు తప్పక చేస్తాడంటే నేను ఒకరోజు మా చిన్నమ్మ అంటే వచ్చాను. ఆ రోజు ఇసాకాయ గారు, మీరు ఏ కార్యం కోసం వచ్చి ఉన్నారో మీరు అనుకోండి, మీకు తప్పక దేవుడు దయచేస్తారన్నారు. ఆ రోజు ఆశీర్వాదం కోసం లైన్లో ఉండగా ఇసాకాయ గారు ప్రార్థన చేస్తూ చెయ్యి నా తల మీద పెట్టి అరటిపండు ఇచ్చారు. అది తీసుకెళ్ళి మా వైఫ్కి ఇచ్చాము. ఆ పండు తిన్న తర్వాత నెక్స్ట్ నాకు బాబు పుట్టాడు. ఇది మా 2 పాపలు, మా బాబు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు జ్యోతి. మేము ఫిలిం నగర్లో ఉంటాము. నాకు 4 అమ్మాయిలు. 4 అమ్మాయిలు అయితే అబ్బాయిలు లేరు. ఈ అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టారు. తర్వాత నేనైతే అక్కడికి తెలియదు నాకు. మా వదిన 3వ వదిన ఉంది సికింద్రాబాద్లో. ఇసాకాయ గారు ఏదైతే అది అంటున్నారు, అమ్మాయి బాబు అంటే బాబు పడుతున్నారు, అమ్మాయి అంటే అమ్మాయి పడుతున్నారు, మేము వెళ్తున్నాము వస్తాము అన్నారు. సరేలేని చెప్పనని మా పాపను తీసుకొని వచ్చాను. 7 వారాలు వస్తే అనుకున్నది జరిగిద్ది. సరే మా పాపను తీసుకొచ్చినాక, అయ్యగారు ఇట్లా సంగతి 2 పాపలు అయ్యారు, ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిసాలు వచ్చిందేమో అంటున్నారు అయ్యగారు అని చెప్పని అయ్యగారి దగ్గర ఏడ్చి నేను ప్రార్థన చేసుకుంటే అదేమి లేదమ్మా, ఈసారి ఖచ్చితంగా నీకు మానవుని తీసుకొని వస్తావు అని చెప్పని మా పాప తల మీద చేయి పెట్టి నూనె పెట్టి నువ్వు కుమారుని తీసుకొస్తావు వీళ్ళు అని చెప్పని అన్నారు. సరే అని చెప్పని అన్నాక, ప్రభా కుమారుని ఇస్తేనే సాక్ష్యం చెప్పుకొని నేను 10,000 రూపాయలు కానుక వేసుకుంటానని చెప్పా. చేస్తే కమ్మును కుమారుని ఇచ్చాడు. 6వ నెల వచ్చింది. అయ్యగారి అక్కడికి వచ్చి అన్నం ప్రసన్న కూడా చేయించుకుందాం అని చెప్పి అనుకున్నాను.
ముట్టించాడు. మా పెద్ద పాప కూడా ఇప్పుడు 9వ నెల. ఆ పాపకు కూడా తీసుకొస్తే నీకు కూడా కుమారుని తీసుకొస్తామని చెప్పారు అయ్యగారు. ఈ చిన్న సాక్ష్యము మీకు ఇచ్చిన సమయానికి అయ్యగారికి వందనాలు. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా సాక్ష్యం ఏమంటే, మేము 2024లో అనంతపురంలో జరిగినప్పుడు మేము పోయాము. నా కూతురు కన్సీవ్ అయింది. ఆమె 5 సంవత్సరాలు గర్భఫలం లేదు. అక్కడికి వెళ్ళాక కన్సీవ్ అయింది. దేవుని నామానికి స్తోత్రాలు. వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.